రాష్ట్రంలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఉదయం 10 గంటల నుంచే వేడి ఉక్కపోత ప్రారంభమైంది. మధ్యాహ్నానికి ఆరు బయట ఉండలేని పరిస్థితి నెలకొంది. సాధారణం కన్నా 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇవాళ అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 40.6 డిగ్రీల అత్యధిక టెంపరేచర్ రికార్డైంది. ఖమ్మం, గద్వాల జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 39 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డయ్యాయి. ఇక జగిత్యాలలో 38.9, నిజామాబాద్లో 38.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. రేటు టెంపరేచర్స్ పై అప్డేట్స్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, హైదరాబాద్ లో టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయి? వెదర్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు? చంద్రిక, రాష్ట్ర వ్యాప్తంగా అయితే గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రానున్న 3 రోజుల పాటు, ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా 42 నుంచి 45 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఓవరాల్గా తెలంగాణలోని దాదాపు 8 జిల్లాలకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, అదేవిధంగా జగిత్యాల ఈ జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ను ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయం అంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వాతావరణంలో తేమ శాతం కూడా తగ్గిపోతుంది. ఈ అంటే వేడిగాలులు కూడా వీచే అవకాశం ఎక్కువగా ఉన్నందున పబ్లిక్ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ విషయానికి వస్తే కూడా మధ్యాహ్నం సమయం లోపల అంటే ఉదయం 8 గంటల దాటినప్పటి నుంచే ఉక్కపోతతోటి కూడినటువంటి వాతావరణం ఉంది. బయటికి వెళ్ళేటటువంటి పబ్లిక్లు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు సైడు అంటే మార్కెటింగ్ జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, లేదంటే 2 వీలర్స్ పైన వెళ్ళేటటువంటి పబ్లిక్ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. డీహైడ్రేషన్కు గురయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక రెగ్యులర్గా అంటే దాహం వేసినా వేయకపోయినా తరచుగా వాటర్ తాగుతూ ఉండాలి. అదేవిధంగా తీసుకునేటటువంటి ఫుడ్ కూడా లైట్ ఫుడ్ తీసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ను తీసుకోవాలంటూ వాతావరణ శాఖ అధికారులు, అదేవిధంగా హెల్త్కు సంబంధించినటువంటి అధికారులు కూడా హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వడదెబ్బ కూడా తగిలే అవకాశం ఉంటుంది కనుక వ్యవసాయ పనులకు వెళ్ళేటటువంటి రైతులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అటు వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలను జారీ చేస్తున్నారు. ముఖ్యంగా టెంపరేచర్స్ 100 డిగ్రీ పైన ఉంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కనుక ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్ళేటటువంటి అంటే ఇప్పుడు వరి కోతలకు సంబంధించిన సమయం కావడంతో రైతులు పంట పొలాలలో సమయం ఎక్కువగా కేటాయిస్తుంటారు కనుక రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు, ఎల్లుండి 23 జిల్లాల్లో కూడా వాతావరణం పెద్ద ఎత్తున టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మధ్యాహ్నం అంటే పబ్లిక్ తలనొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట ఇట్లాంటి స్పృహ కోల్పోయేటటువంటి లక్షణాలు ఉంటే కనుక వెంటనే ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కు వెళ్ళడం కానీ, లేదంటే తెలిసినటువంటి వైద్యులను సంప్రదించి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి పబ్లిక్ కానివ్వండి, లేదంటే జిల్లాలకు సంబంధించినటువంటి పబ్లిక్ దూర ప్రయాణాలు చేయొద్దు. ఈ 2-3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కువ సంఖ్యలో పెళ్లిళ్ళు లేదంటే శుభ కార్యక్రమాలు ఉన్నాయి కనుక అక్కడ వెళ్ళేటటువంటి పబ్లిక్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అటు వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు హెల్త్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా పబ్లిక్ సూచిస్తూ ఉన్నారు. చంద్రిక.